హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి బ్రైడల్ డిజైన్ అనొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. కావాల్సిన మెటీరియల్ అండి, ఈ డిజైన్ ఇలాంటి యాంటిక్ కలర్ గోల్డెన్ కలర్లో బీడ్స్ తీసుకున్నాను. రౌండ్ బీడ్స్, సిల్వర్ బీడ్ అండి, రౌండ్ బీడ్స్ ఉన్నాయి. సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, హెమ్మింగ్కి వాడే నిడిల్, కాటన్ థ్రెడ్, హెమ్మింగ్కి యూజ్ చేస్తాం కదా ఆ చిన్నది నిడిల్ అండి, గ్లూ. ఇలా ఈ సైజులో వచ్చేసి నిడిల్ అండి. పెద్ద నిడిల్, మార్క్ పెట్టుకోవడానికి చాపీస్, సీజర్, ట్రిమ్ చేసుకోవడానికి టేప్. నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. సిల్క్ థ్రెడ్ 150 స్టాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపుల్గా ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాను. ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెద్ద నీడిల్ తీసుకున్నానండి. చిన్నదైనా తీసుకోవచ్చు, కాకపోతే ఇలా పెద్దగా ఉంటే థ్రెడ్ అనేది తొందరగా ఎక్కుతుంది అనేసి, మనకి వర్క్ తొందరగా కంప్లీట్ కావాలి కదా, అలాంటప్పుడు ఇలా నీడిల్ అయితే తీసుకుంటానండి నేను. 4 వరుసల థ్రెడ్ ఇదిగోండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ అయినా కాటన్ థ్రెడ్ అయినా వాడచ్చు. నేనైతే ఇక్కడ శాంపుల్గా చూపిస్తుంది కాబట్టి ఇలా తీసుకున్నానండి. ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇక్కడ ఒక నాట్ వేసేయండి. నిడిల్ సహాయంతో ఇలా ఈ నాట్ని ఈజీగా ఇలా వేసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా వచ్చేస్తుంది ఇలా నాట్ అనేది. చూడండి, ఇలా మొత్తం ఇలాగే మొత్తం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా థ్రెడ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్ అండి. ఇలా జరీ థ్రెడ్ వేసి నాట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నీడిల్ లోపల 2 బీడ్స్ వేసుకున్నానండి, యాంటిక్ బీడ్స్. ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకోవాలి. ఇలా లాగితే ఇక్కడ ఈజీగా లోపల ఇన్సర్ట్ అయిపోయి, ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని మళ్ళీ ఈ జరీ థ్రెడ్ లోపల ఇలా వేసుకొని నీడిల్ అనేది ఈ బీడ్ లోపల నుంచి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే ఈ థ్రెడ్ అనేది లోపల నుంచి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా మరి టైట్ లాగకుండా లూజ్గానే ఇలా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి గోల్డెన్ బీడ్, మళ్ళీ సిల్వర్ బీడ్, మళ్ళీ ఇంకోటి గోల్డెన్ బీడ్ ఇలా వేసుకొని ఈ థ్రెడ్ లోపల నుంచి ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది ఈజీగా. మళ్ళీ ఈ థ్రెడ్ తీసుకోండి, ఇలా ఈ బీడ్స్ని నీడిల్ లోపల ఇలా వేసేసుకుంటే ఇలా థ్రెడ్ని ఇలా లాగితే ఇలా ఈజీగా ఈ థ్రెడ్ లోపల నుంచి ఈజీగా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 2 గోల్డెన్ బీడ్స్ అండి, ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకోండి. మళ్ళీ జరీ థ్రెడ్ని ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకొని ఈ బీడ్ని ఇలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది డిజైన్ అనేది. మరి టైట్ లాగకండి, మళ్ళీ బీడ్స్ అనేది కింద పైన అవుతూ ఉంటాయి.
స్లోగా మరి కొద్ది లూజ్గా పెట్టేసుకోండి. కావాలంటే ఇక్కడ నాట్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా బీడ్స్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ఇలా ఈ థ్రెడ్ అనేది ఇలా వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా లెంత్ చూసుకోండి ఫ్రెండ్స్, ఒక 1 ఇంచ్ అన్న 2 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. హెమ్మింగ్కి వాడే నీడలు ఇంకా జరీ థ్రెడ్ వేసుకున్నాను గోల్డెన్ కలర్. మరి పైనుంచి కాకుండా కొద్ది లైట్గా కింద నుంచి ఇలా నాట్ వేసేసుకోండి. ఒక 2-3 టైమ్స్ ఇలా చుట్టేయండి. చుట్టేసి ఇలా నాట్ అనేది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుంది కదా. శారీ పైన అయితే ఇంకా లుక్ అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి 500 to 600, ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.